హలో అండి, నా పేరు డాక్టర్ హారిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు మనం ఇరెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి అండ్ దానివల్ల మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య ఎలా కలుగుతుంది అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్, మెన్స్ట్రువల్ పీరియడ్. నార్మల్ లెంత్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ నెలసరి అనేది యూజువలీ ఎవ్రీ 28 డేస్కి రావడం అనేది నార్మల్. బట్ జనరల్గా ఏంటి అంటే మనకి రేంజ్ అనేది ఉంటుంది, దట్ ఈస్ 21 నుంచి 35 డేస్ అనేది నార్మల్. కొంతమందికి 21 డేస్ కంటే ఎర్లీగా వస్తుంది, మరి కొంతమందికి 35 డేస్ తర్వాత వస్తుంది. ఈ రెండు సినారియోస్ కూడా మనకి అబ్నార్మల్ అని అంటాం. అండ్ అలాగే లెంత్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్, యూజువలీ మనకి మెన్సెస్ అనేది 5 డేస్ యావరేజ్గా ఉంటుంది. బట్ 2 డేస్ నుంచి 7 డేస్ ఫ్లో కూడా మనం నార్మల్గానే కన్సిడర్ చేస్తాం. ఇన్ కేస్ 7 డేస్ కంటే ప్రొలాంగ్ అయినా కూడా యూజువలీ మనం అది అబ్నార్మల్ కింద తీసుకుంటాం. సో జనరల్గా మనకి మెన్స్ట్రువల్ సైకిల్ ఇరెగ్యులారిటీస్ అనేది ఎందుకు వస్తాయి? జనరల్గా రెగ్యులర్గా పీరియడ్ వచ్చే వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ప్రతి నెల ఎగ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది అండ్ విడుదల అవుతుంది. సో కరెక్ట్ టైంలో డెవలప్ అవ్వడం, కరెక్ట్ టైంలో విడుదల అయినప్పుడు మనకి హార్మోన్స్ అనేటివి కరెక్ట్గా ఉంటాయి. సో ఈ హార్మోన్స్ కూడా కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల బాడీలో ఎండోమెట్రియం, గర్భసంచి లోపల పొర అనేది ప్రాపర్గా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అన్ని కూడా నార్మల్గా ఉన్నప్పుడు మనకు నెల అనేది కూడా కరెక్ట్గా రావడం జరుగుతుంది. సో నెలసరి ఇబ్బందులు అనేది వింటూ ఉంటాం. ఎవరికి వస్తుంటుంది అంటే యాన్ ఓవ్యులేషన్ ఫస్ట్ వచ్చేసి. సో యాన్ ఓవ్యులేషన్ అంటే ఏంటి అంటే ఎగ్ అనేది కరెక్ట్గా డెవలప్మెంట్ అవ్వకపోవడం, ఎగ్ అనేది కరెక్ట్గా విడుదల అవ్వకపోవడంని మనం యాన్ ఓవ్యులేషన్ అంటాం అనమాట. సో ఎగ్ అనేది ప్రాపర్గా మనకి డెవలప్ అవ్వనప్పుడు, అలాగే విడుదల అవ్వనప్పుడు మనకి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ అనేది కూడా రాదు. అండ్ అలాగే సెకండ్ మెన్స్ట్రువల్ ఇరెగ్యులారిటీస్ ప్రాబ్లంలో ఏంటి అంటే బ్లీడింగ్ తక్కువ అవ్వడం. సో కామన్గా ఏంటి 5 డేస్ ఫ్లో, ఆర్ కొంతమందికి 2 days to 7 days ఇస్ ఆల్సో నార్మల్. కొంతమందికి ఓన్లీ 1 డేనే అవుతుంటుంది. సో అండ్ ఇంకొంతమందికి ఓన్లీ జస్ట్ స్పాటింగ్ లాగా కనిపిస్తుంది అని పేషెంట్స్ చెప్తూ ఉంటారు. దీన్ని ఏమంటామంటే హైపోమెనోరియా అంటాం. సో జనరల్గా ఏంటి అంటే మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్, గర్భసంచి లోపల పొర అనేది మనకి అరౌండ్ 8 to 10 mm ఆర్ 10 to 12 mm అనేది ఉంటుంది బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద సైకిల్. సో జనరల్గా ఏంటి అంటే కొంతమందికి థిక్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ టీబీ ఎండోమెట్రియం, గర్భసంచి లోపల టీబీ ఉన్న అషర్మన్ సిండ్రోమ్ అంటారు. అదేంటి అంటే మనకి లోపల గర్భసంచి లోపల అతుకులు ఉన్నప్పుడు కూడా ఏం జరుగుతుంది అంటే ఈ రెండు కండిషన్స్లో కూడా మనకి లోపల ఎండోమెట్రియం అనేది పొర అనేది సరిగా ఫామ్ అవ్వదు, అంటే మందంగా అనేది ఉండదు. సో జనరల్గా మనకి ఇలాంటి వాళ్ళ దాంట్లో ఎగ్ అనేది ప్రాపర్గా డెవలప్ అయినా రిలీజ్ అయినా కూడా మనకి ఎండోమెట్రియం ప్రాబ్లం ఉండడం వల్ల మనకి బేబీ ఫామ్ అయినా కూడా బేబీ అనేది ఇంప్లాంట్ అవ్వదు. సో గర్భసంచి లోపలికి వచ్చి అతుక్కోదు. ఎందుకు అంటే బికాస్ థిక్నెస్ అనేది యూజువల్లీ మనకి మినిమం 7 mm ఉంటేనే మనకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ఈ రెండు కండిషన్లో పొర అనేది చాలా వీక్గా ఉండడం వల్ల మనకి బేబీ ఫామ్ అయినప్పటికీ, రెగ్యులర్ సైకిల్స్ అయినప్పటికీ కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో జనరల్గా ఫస్ట్ మనకి యాన్ ఓవ్యులేషన్ అనేది డిస్కస్ చేసుకున్నాం. సో యాన్ ఓవ్యులేషన్కి మనకి రీజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి మెయిన్గా పీసీఓడి. మెయిన్ రీజన్ వచ్చేసి మనకి పీసీఓడి. పీసీఓడిలో ఏం జరుగుతుంది? జనరల్గా 1 yearలో మనకి 12 months ఉంటుంది. పీసీఓడి వాళ్ళ దానికి ఏమవుతుంది, 1 yearలో హార్డ్లీ వాళ్ళకి 3 to 4 months మాత్రమే, 3 to 4 times మాత్రమే పీరియడ్ వస్తూ ఉంటుంది. ఎందుకు? బికాస్ ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉండదు. ఆర్ కొన్నిసార్లు వితౌట్ ఎగ్ డెవలప్మెంటే వాళ్ళకి పీరియడ్ అనేది వస్తూ ఉంటుంది. మరి కొంతమంది పీసీఓడి వాళ్ళకి ఏంటి ఓన్లీ టాబ్లెట్స్ తీసుకుంటేనే పీరియడ్ అనేది వస్తుంది. సో నార్మల్ లేడీస్తో కంపేర్ చేస్తే వీళ్ళకి 1 yearలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ తగ్గినట్టే. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మనకి థైరాయిడ్. థర్డ్ వచ్చేసి మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్, ఎగ్జాంపుల్ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు. ఫోర్త్ వచ్చేసి స్ట్రెస్. ఫిఫ్త్ వచ్చేసి ఒబెసిటీ. సిక్స్త్ వచ్చేసి అండర్ వెయిట్, అంటే బరువు కంటే ఎక్కువ ఉన్నా లేదా బరువు కంటే చాలా తక్కువగా ఉన్నా ఈ రెండు కండిషన్స్లో కూడా ఏం జరుగుతుంది అంటే మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. సో ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉండదు, కాబట్టి మనకి పీరియడ్స్ అనేటివి కూడా సరిగ్గా రావు. సో ఆటోమేటికలీ మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా తగ్గుతూ ఉంటుంది. అండ్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ సెకండ్ కండిషన్ లైక్ టీబీ ఎండోమెట్రియం అండ్ అషర్మన్ సిండ్రోమ్, ఈ రెండు కండిషన్లో కూడా మన గర్భసంచి పొర అనేది చాలా
థిన్గా ఉంటుంది. సో బేబీ ఫామ్ అయినప్పటికీ కూడా మనకి బేబీ వెళ్ళి ఇంప్లాంట్ అవ్వదు. ఈ అన్ని కండిషన్లో కూడా కొన్ని కండిషన్స్లో మనకి ఎగ్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల, మరి కొన్ని కండిషన్స్లో గర్భసంచి పొర థిన్గా ఉండడం వల్ల, గర్భసంచి పొర అనేది హెల్దీగా ఉండకపోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి నార్మల్గా తగ్గుతూ ఉన్నాయి. సో మరి దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? సో ఫస్ట్ సింపుల్ ఈజ్ యానోవ్యులేషన్. యానోవ్యులేషన్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ దానికి కారణాలు ఏంటో తెలుసుకొని వాటిని ట్రీట్మెంట్ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవాలి. వెయిట్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే వెయిట్ రిడక్షన్ ప్లాన్ చేసుకోవాలి. వెయిట్ కనుక చాలా థిన్గా ఉన్నట్టయితే వెయిట్ గెయిన్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. ప్రొలాక్టిన్ లెవెల్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే దానికి సంబంధించిన మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇవన్నీ అండర్లైయింగ్ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ చేశాకనే మనం ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేయాలి. సో వీళ్ళకి జనరల్గా చిన్న ట్రీట్మెంట్ ఏంటి అంటే మనకి ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన మెడిసిన్, అది టాబ్లెట్స్ అవనివ్వండి, ఇంజెక్షన్స్ అవనివ్వండి. సో టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ పెట్టేసి మనం ఎగ్ డెవలప్మెంట్ చూసుకొని ఎగ్ ఎలా డెవలప్ అవుతుంది అని చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఎగ్ డెవలప్మెంట్కి మనకి ఎండోమెట్రియం కూడా సరిగ్గా ఫామ్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకుంటూ ఉంటాం. అండ్ వన్ మోర్ థింగ్, ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా ఇంజెక్షన్ పెట్టి హస్బెండ్ అండ్ వైఫ్ని నార్మల్గా న్యాచురల్గా రిలేషన్లో ఉండమని అడ్వైస్ చేస్తుంటాం. కమింగ్ టు ద అదర్ కండిషన్, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్లోనే సెకండ్ కండిషన్ లైక్ థిన్ ఎండోమెట్రియం అనుకున్నాం కదా. సపోజ్ టీబీ ఎండోమెట్రియం ఉంది అనుకోండి, వాళ్ళకి ఏం చేయాలి? మనం టీబీ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో 3 to 6 months కోర్స్ ఆఫ్ యాంటీ టీబీ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. యాషర్మన్ సిండ్రోమ్ ఉంది అనుకోండి, వాళ్ళకేం అడ్వైస్ చేస్తాం? హిస్టోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాం. అంటే గర్భసంచి లోపలికి కెమెరా వేసేసి ఎక్కడెక్కడ అయితే అతుకులు ఉన్నాయో అవన్నీ క్లీన్ చేస్తాం. సో గర్భసంచి పొర మొత్తంని క్లీన్ చేసి అవసరం ఉంది అంటే పిఆర్పిని కూడా ఇంజెక్ట్ చేస్తాం. సో మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో ఏంటి, నార్మల్గా ఎగ్ డెవలప్మెంట్కి మెడిసిన్స్ పెట్టి అలాగనే వాళ్ళకి ఎండోమెట్రియం అనేది వస్తుందా లేదా చెక్ చేస్తాం. సపోజ్ ఎగ్ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉంది బట్ ఎండోమెట్రియం కొద్దిగా తక్కువ ఉంది అన్నప్పుడు మనం ఎండోమెట్రియంకి రిలేటెడ్ ఓరల్ మెడికేషన్స్ అనేటివి కూడా అడ్వైస్ చేస్తాం. ప్రాపర్ సైజ్ ఆఫ్ ఫాలికల్ వచ్చినప్పుడు, అంటే ఎగ్ ప్రాపర్ సైజ్గా ఉన్నప్పుడు అండ్ దానికి తగ్గట్టు మనకి లైనింగ్ కూడా ప్రాపర్గా ఉన్నప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ పెట్టేసి న్యాచురల్గా ట్రై చేయమని చెప్పి అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ.